హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డెమాన్స్ట్రేషన్ వచ్చి సీడ్ జెర్మినేషన్ని ట్రేలో ఎలా జెర్మినేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ట్రే తీసుకున్నట్లయితే ఒక ట్రేలో 50 బ్లాక్స్ అనేది ఉంటాయి. సీడ్ విషయానికి వస్తే కొరియాండర్ సీడ్స్ అనేది ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటుగా ట్రేలో నింపుకోవడానికి కోకోపీట్ను ఎంచుకోవడం జరిగింది. కోకోపీట్ని ఎందుకు ఎంచుకోవాలని డౌట్ రావచ్చు. ఇది సహజంగా యాంటీ ఫంగల్, ఇది విత్తన ప్రారంభానికి అద్భుతమైన ఎంపికగా మారుతుంది. కోకోపీట్ పర్యావరణానికి అనుకూలమైనది కనుక దీన్ని ఎంపిక చేయడం జరిగింది. కోకోపీట్ను ట్రే బాక్సుల్లో 70% వరకు ఫుల్ఫిల్ చేసుకోవాలి. మిగిలిన 30% వచ్చి సీడ్స్ అనేది వేసిన తర్వాత మిగిలిన 30% మొత్తం ఫుల్ఫిల్ చేసుకోవాలి. సీడ్స్ విషయానికి వస్తే ముందుగా ఎంచుకున్న కొరియాండర్ సీడ్స్ను తీసుకోవాలి. చేతులతో వాటిని సున్నితంగా రఫ్ చేయాలి. ఇలా చేయడం వలన సీడ్ పైన ఉండే లేయర్ అంటే సీడ్ కోట్ అనేది తొలగిపోయి సీడ్ జెర్మినేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇందాక చెప్పిన విషయాన్ని తాను వాళ్ళ भाषेत आपण असे टाकणार आहे दाणे आणि एका भागामध्ये आपण ते क्रश करून टाकणार. आपण తరువాత ముందుగానే కోకోపీట్ను ట్రే బ్లాక్లో 70% నింపుకున్నాం కదా, మరి ఇప్పుడు రఫ్ చేసిన సీడ్స్ను ఒక్కొక్క బ్లాక్లో 2 లేదా 3 సీడ్స్ వేసుకొని తర్వాత వాటిపైన మిగిలిన భాగం కోకోపీట్ను పూర్తిగా నింపుకోవాలి. అందరికీ ఇంకో డౌట్ కూడా రావచ్చు. అది ఏంటంటే సీడ్ రఫ్ చేయడం వల్ల సీడ్ పగిలిపోతుంది కదా, మరి జెర్మినేషన్ అనేది ఎలా అవుతుందని ఒక డౌట్ రావచ్చు. రఫ్ చేయడం వల్ల సీడ్ అనేది 2 విధాలుగా విడిపోతుంది కాబట్టి అది సీడ్ అనేది ఫెయిల్ కాదనమాట. ఇలా సపరేట్ అవ్వడం వల్ల కూడా జెర్మినేట్ అయ్యే అవకాశం చాలా ఉన్నాయి. అలాగే ఇది సింపుల్గా కూడా జెర్మినేట్ అవుతుంది. మరి అదే విధంగా సీడ్ అనేది పౌడర్ అయితే సీడ్ జెర్మినేషన్ అనేది కాదండి. ఇది ముఖ్య విషయం, ముఖ్యంగా తెలుసుకోవాలి అందరూ. అందుకే ఈ విత్తనాలని చాలా సున్నితంగా రఫ్ చేయాలి. ఇలా కొరియాండర్ సీడ్స్ను మొత్తం అన్ని బ్లాకుల్లో నింపిన తర్వాత పూర్తిగా కోకోపీట్ను అనేది నింపుకోవాలి. ఇలా కోకోపీట్ను నింపుకున్న 5 to 7 days తర్వాత మనం ఈ కొత్తిమీర యొక్క మొలకలను రావడం గమనించవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫార్మర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందు ఉంటారు ఈ చింతాల రఘు. బాయ్, అంతవరకు సెలవు.